శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము పరాశరి జ్యోతిషం లోపల రెండో భావానికి సంబంధించి విషయాలు తెలుసుకోబోతున్నాము. రెండో భావాధిపతి 12 భావాల లోపల ఎక్కడ వెళ్తే మనకు భోజనం కావచ్చు, మనకు కుటుంబ పరిస్థితి కావచ్చు, మనకు డబ్బు సేవింగ్ అవ్వడం కావచ్చు, లేకపోయినట్లయితే మన సంస్కారం కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చుద్దో అది మనము సెకండ్ హౌస్ నుంచి తెలుసుకోబోతున్నాము. అంటే సింపుల్గా చెప్తాం, మరి ఇన్ని కారకత్వాలు అయితే ఒకసారి చూడడము, కానీ ముఖ్యంగా ఏంటంటే సెకండ్ హౌస్ ఇది మన స్టోరేజ్ చెప్తారు. సెకండ్ లార్డ్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆ చోటు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు డబ్బు వచ్చుద్ది, మనకి అక్కడ నుంచి డబ్బు వచ్చుద్ది, అక్కడ మన డబ్బు సేవ్గా ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే సెకండ్ హౌస్ ఇది ఆల్సో భోజనం కూడా అవుతుంది, మన స్పీచ్ కూడా అవుతుంది, మన కమ్యూనికేషన్ కూడా సెకండ్ హౌస్ నుంచి అవుతుంది. సో మన టంగ్ ఏ ప్రకారంగా ఉంటుందో మనం మాట్లాడే విధానం ఇది సెకండ్ హౌస్ నుంచి మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, ఇప్పుడు సెకండ్ లార్డ్ కనుక చూసుకున్నట్లయితే లగ్నం లాస్ట్ టైం తెలుసుకున్నాము, ఇప్పుడు మనం సెకండ్ హౌస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెకండ్ లార్డ్ ఎవరున్నాడో చూసుకోండి. ఫస్ట్ ఆ లార్డ్కి సంబంధించిన కారకత్వాలు మీ స్పీచ్ లోపల, మీ భోజనం లోపల, మీ మాట్లాడే ప్రవర్తన లోపల, మీ సేవింగ్ లోపల, అలాగే మీరు దాచుకున్న వస్తువుల లోపల ఆ కారకత్వం ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ లార్డ్ 12 భావాల్లో ఎలా ఉంటారో చూడండి. సెకండ్ లార్డ్ కనుక ఫస్ట్ హౌస్లో ఉన్నట్లయితే ఏంటి, సెకండ్ లార్డ్ కనుక ఫస్ట్ హౌస్లో కనుక ఉన్నట్లయితే ఇది జాతకుడికి చాలా మంచి యోగం. జాతకుడికి లైఫ్లో తెలియకుండానే ఏంటి, జాతకుడికి లైఫ్ లోపల తెలియకుండానే జాతకుడే పెద్ద సంపత్తి. జాతకుడే పెద్ద సంపత్తి. సంపత్తి అంటే ఏంటి, సంపత్తి అంటే ఏంటంటే ప్రాపర్టీ. అంటే దాని ద్వారా జాతకుడు ఏదైనా చేయగలుగుతాడు, దాని ద్వారా జాతకుడు ఏదైనా చేయగలుగుతారు. సో జాతకుడు నిరంతరంగా ఫోకస్ ఎక్కడ చేయాలి, వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. జాతకుడు తన మీద ఫోకస్ చేసినట్లయితే లైఫ్ లోపల ఏదైనా సాధించగలుగుతాడు. సెకండ్ లార్డ్ కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్లయితే ముఖ్యంగా వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ విలువ ఇవ్వాలి. ముఖ్యంగా వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ విలువ ఇస్తారు. అని విలువ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రకారంగా వీళ్ళు బ్రతకడం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సెకండ్ లార్డ్ కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే వీళ్ళ డబ్బు ఆన్లైన్ లోపల ఎక్కువ ఉంటుంది. వీళ్ళ డబ్బు ఏదైతే ఉంటుందో ఆన్లైన్ లోపల ఎక్కువ ఉంటుంది. అని వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అనవసరమైన విషయాల గురించి వీళ్ళది ఎక్కువ మాట్లాడడం నడుస్తూనే ఉంటుంది. సెకండ్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్ ఇది చాలా మంచిది. సెకండ్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఇది చాలా మంచిది. వీళ్ళు ఎప్పుడు ప్రజల గురించి చర్చ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఆలోచన ఎప్పుడు ప్రజల పట్ల ఉంటుంది. వీళ్ళు సమాజం కోసం ఏదైనా ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సమాజం పైన దృష్టి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ ఉంటుంది. సెకండ్ లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ చాలా మంచిది. వీళ్ళు మాట్లాడే ప్రతి మాట లోపల ఏదో ఒక గాంభీర్యమైన మీనింగ్ ఉంటుంది, అర్థం ఉంటుంది. అది మనకు అర్థం అవ్వదు. వాళ్ళు ఏదో చాలా ముఖ్యమైనది విలువైనది చెప్తుంటారు, మనం దాన్ని అర్థం కాలేని స్థితిలో వదిలేస్తాం. సో సెకండ్ లార్డ్ కనుక ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్లయితే వీళ్ళు కేవలం మంత్ర జాపం ఏదైతే ఉందో, సంతానం ఏదైతే ఎవరైతే ఉన్నారో, అలాగే వీళ్ళ ఆనందం ఏదైతే ఉందో అదే వీళ్ళ పెద్ద సంపత్తి. వీళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నట్టే. సెకండ్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్ ఇదంతా మంచిది కాదు. వీళ్ళ లైఫ్ లోపల శత్రువులు మాటల వల్ల అవుతారు. వీళ్ళ లైఫ్ లోపల ప్రాపర్టీ లిటిగేషన్లో వెళ్ళిపోతుంది. వీళ్ళ లైఫ్ లోపల భోజనం ఫుడ్ పాయిజన్ అవుతుంది. వీళ్ళ లైఫ్ లోపల విశేషంగా సంస్కారం లోపల అహంకారం ఎక్కువగా మీరు చూడగలుగుతారు. సెకండ్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్ ఇది ఒక విషయం మీరు కనుక గమనించినట్లయితే ఇంట్లోన్న ప్రాపర్టీ మొత్తం అవతల వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. వస్తువు మనదే, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు. వాళ్ళు మనల్ని ఆదేశించుతారు. అని ఇంట్లో ఉండే కొద్ది పరంపర ఏదైతే సంస్కారం ఉందో అది దాంపత్య జీవితం మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా ఎలా ఉంటుందో తెలుసా, నేను మా ఇంట్లో అడిగి చెప్తా అంటారు. అలాంటి స్థితి. సెకండ్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ వీళ్ళ లైఫ్ లోపల కుటుంబం కావచ్చు, డబ్బు కావచ్చు, మాటలు కావచ్చు, భోజనం కావచ్చు, ఇవన్నీ ఫిక్స్గా ఉండవు. మూడు మీద డిపెండ్ అయి ఉంటాయి. మూడు అంటే వాళ్ళకి ఎప్పుడు ఇది నచ్చుద్ది అప్పుడు ఆ ప్రకారంగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రకారంగా నచ్చుద్దో వాళ్ళు అప్పుడు ఆ ప్రకారంగా ఉంటారు. డబ్బు సంపాదించాలంటే సంపాదించుతారు, వద్దంటే వద్దు. మాటలు మాట్లాడంటే మాట్లాడతారు, లేకపోతే వద్దు. వాళ్ళు ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వాలనిపిస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు.
ఎందుకు ఈ మాట? సెకండ్ లార్డ్ 8th హౌస్లో ఉన్నట్లయితే ఇది అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్తున్నా, దీన్ని దారిద్ర్య యోగం అని చెప్తారు. దీన్ని దారిద్ర్య యోగం అంటారు. అని వీళ్ళ సంపత్తి ఏంటి? వాట్ ఈస్ వీళ్ళ అసెట్స్? గుప్త రహస్యమైనకు సంబంధించిన విషయం తెలుసుకోవడం, దాని పట్ల ఎక్కువ అవేర్నెస్గా ఉండడం, అది వాళ్ళ సంపత్తి. వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు కావచ్చు, కానీ అవతల వ్యక్తి వీక్నెస్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, సెకండ్ లార్డ్ ఇన్ 9th హౌస్, ఇది చాలా మంచిది. వీళ్ళ లైఫ్ లోపల ఏది సంపాదించినా ధర్మంగా సంపాదించుతారు. అని వీళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అయి ఉంటుందో అది మంచిది సేవింగ్గా ఉంటుంది. ఇలాంటి సేవింగ్ అయితే ఉండదు. సెకండ్ లార్డ్ ఇన్ 10th హౌస్, కొందరు మీరు చూస్తుంటారు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటల ప్రభావం అవతల వ్యక్తి మీద ఎక్కువ కనపడుతూ ఉంటుంది, ప్రజల మీద ఎక్కువ కనపడుతూ ఉంటుంది. శాసన ప్రవృత్తులు ఎక్కువ ఉంటారు. ఒక ఆర్డర్ ఇస్తే అందరూ ఉనికిపోతారు. అలాంటి పని వీళ్ళు చేస్తారు. కానీ సెకండ్ లార్డ్ ఇన్ 10th హౌస్లో ఉన్నట్లయితే చాలా మంచిది ఇది. ఎందుకంటే వాళ్ళ సంస్కారం చిన్నప్పుడు ఏదైతే ఇచ్చింది ఉంటుందో అది వాళ్ళ పని లోపల ఆటోమేటిక్గా కనపడుతూ ఉంటుంది. సెకండ్ లార్డ్ 11th హౌస్, ఇది చాలా మంచిది. ఆర్థిక క్షేత్రాల లోపల దీన్ని మహాధని యోగం అంటారు. ఆర్థిక క్షేత్రాలు దీన్ని మహాధని యోగం అంటారు. మీ దగ్గర ఇంకా డబ్బు సేవింగ్ అవ్వాలంటే మీరు అందరితో ఫ్రెండ్గా ఉండండి, మీరు అందరితో ఫ్రెండ్లీగా ఉండండి, అందరినీ ప్రేమించండి. మీకు చాలా డబ్బు వచ్చు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. సెకండ్ లార్డ్ ఇన్ 12th హౌస్, డబ్బు వీళ్ళ దగ్గర అస్సలు ఉండదు, ఎక్కడో వెళ్ళిపోతుంది. అంటే ఇన్ కేస్ వెళ్తే ఒక షాప్ దగ్గరైనా వెళ్ళాలి, లేకపోతే అకౌంట్లోనైనా వెళ్ళాలి. అకౌంట్ అంటే వేరే వాళ్ళ అకౌంట్ లోపల ఇన్వెస్ట్మెంట్, అక్కడ ఫండ్స్ ఉంటాయి కదా, అక్కడైనా వెళ్ళాలి. వీళ్ళ దగ్గర డబ్బు అస్సలు ఆగదు. సెకండ్ లార్డ్ 12th హౌస్లో కనుక ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర డబ్బు అస్సలు ఆగదు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా డబ్బుకు సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళ లైఫ్ లోపల నడుస్తూనే ఉంటుంటుంది. మీరు గమనించండి, సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఉంటాడు, కానీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే తెలుసుకోండి. ఎలాంటి కళలు కంటారంటే, నా దగ్గర డబ్బు ఇలా సేవింగ్ అవుతుంది, అలా సేవింగ్ అవుతుంది, నేను ఇది చేస్తాను అది చేస్తాను సేవ్ అయిన తర్వాత, ఇలాంటి మైండ్ సెట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సెకండ్ లార్డ్ 12th హౌస్లో కనుక ఉన్నట్లయితే. సో 2వ భావాధిపతికి ఓన్లీ ఫస్ట్ ఏంటంటే ఫైనాన్స్కి చూస్తారు. సెకండ్ లార్డ్ జాతకం లోపల ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించి మీరు ఫైనాన్స్ చేసినా కూడా మీకు చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మనము 3rd హౌస్కి సంబంధించి విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కనుక నేను చెప్పింది కొద్ది క్లుప్తంగా చెప్పాను, ఎందుకంటే నేను అంత క్లిష్టంగా కనుక చాలా ఎక్కువ చెప్పినట్లయితే మీకు అర్థం అవ్వదు. సో ఇది ముందు మీరు అర్థం చేసుకోండి, సెకండ్ లార్డ్ ఎవరు, ఏ ప్రకారంగా ఏంటి, క్రమక్రమంగా మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.